నిన్న అడ్మిట్ చేసిన పేషెంట్ కోసం వచ్చారా? అవును సార్. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? యాక్సిడెంట్ వల్ల తలకు బలమైన గాయాలు తగిలాయి, మతిస్థిమితం కోల్పోయారు. ఆయన ఒకసారి చూడొచ్చా డాక్టర్? ఆయన్ని బాంబేలో ఉన్న స్పెషలిస్ట్ చూపించడానికి తీసుకెళ్లారు. డబ్బు కోసం కక్కుర్తి పడి ఎంత పొరపాటు చేశాంరా. సర్లే పద. చెప్పానుగా బాబు, మతిస్థిమితం లేదని. ఆయన బాగున్న రోజుల్లో ఈ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఒకరోజు మేడపై నుండి పడిపోయి తలకు పెద్ద గాయం తగలడం వల్ల ఆయనకు మతిస్థిమితం తప్పి అమ్మో, నుదుటి మీద రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని కళ్ళల్లో 2 కన్నీటి బొట్లు పెట్టుకొని కష్టాల్లో ఉన్నావంటే పడిపోయాం. మోసం, దగ, అబద్ధం. బెదరు మూటా ముల్లి చదువుతాం. పద బెదరు. పచ్చిమిరపకాయ తిన్న కాకి అరుస్తావు. అసలు నీ గోల ఏంటి? ఏంటా పెద్ద లారీ గుద్దేయడం, దానివల్ల మతిపోవడం మనకు తెలుసు కదా. అవ్వా అవ్వా, మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్ల మతిపోయిందని అబద్ధం అనింది. బెదరు దీంట్లో మొత్తం ఉంది, మనకెందుకు పోదాం బెదరు. ఇంటి గుట్టంతా చెప్పి ఇది మాత్రం చెప్పలేదంటే చెప్పుకోలేని పరిస్థితి అయి ఉండాలి. ఎందుకంటే చెప్పాల్సి వచ్చిందో ఆలోచించక ఎందుకలా చెప్పిందని గుంజుకుంటావేంటి అంట. అంటే ఏంటి, ఇక్కడే ఉంటావంటావా? అమ్మకి మాట ఇచ్చాను, ఉంటాను. అదట్టా ఉంచు. పెద్ద ఆయన్ని ఆ రోజు డబ్బుకి కక్కుతు పడకుండా రక్షించుంటే ఈ ఇల్లు ఇట్ట అయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడే ఉంటే అమ్మకిచ్చిన మాట చెల్లించినట్టుంటుంది, నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఊరుకో తాతయ్య, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, నీ ఇద్దరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి సంగతి? ఏమండి మరేమోనండి. ఇదిగో అండి గిండి అంటే మనుషుల మధ్య గండి పెట్టినట్టు ఉంటుంది. ఎంత చక్కా నన్ను మావయ్య అని పిలు, దగ్గరైనట్టు ఉంటుంది. నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే. అలాగే మావయ్య. అది గది. ఇప్పుడు చెప్పు మావయ్య. వంటవాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెట్టడం లేదు. మన తిండి తిట్టు, మనకి తిండి పెట్టనంటాడా? ఏమొచ్చిందంట? ఓ కాలం వచ్చి ఉంటది. అయితే టైం వచ్చింది, పద. తాతయ్య నువ్వురా. ఇదిగో వంటన్నా, ఆకలి దంచేస్తుంది, టిఫిన్ పట్టరా. టిఫిన్ లేదు గిఫిన్ లేదు, ఉండే అవతలకే. ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెగుతున్నావా ఏంటి? ఒళ్ళు ఇట్ట పెంచావు. అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు అంతే. కొట్టరా సోడా. ఈడికి సోడా వేస్ట్ బెదరా. అంతేనంటావు? అంతే. సరే కానీ కానీ చపాతీ పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కింద నుంచి వచ్చా. వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా, టిఫిన్ పెడతావు గాని. బెటా చట్నీ వేయి, ఇంకా వేయి, ఇంకా ఇడ్లీలు పట్టరా. బాలు అమ్మా
ఏంటమ్మా? ఏంటమ్మా? వేదవా, నా కడుపుని ఎందుకు పుట్టలేదురా నువ్వు? పుట్టకపోతేనే ఇప్పుడు నీ కడుపులో పెట్టుకుని చూసుకోవచ్చు కదా అంట. పోలీసులకి ఇవ్వలేక రిపోర్టు, రౌడీలు తెచ్చుకుంటా సపోర్టు చెప్తా. కోనో తుమ్ క్యా చాహియే? ఏంట్రా అంటున్నాడు? గలీజోడా, నీ అసలు దగులు బాజీ గాని పోనీయా అంటున్నాడు సార్. వాడు అంటున్నాడా? తమరే చమత్కరిస్తున్నారా? లే, 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 ఏయ్, లే. అటుది. కుదరదు. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గెటప్ చూసి పెద్ద మనిషి అనుకుంటానావేమో, పెద్ద ఉల్ఫాగాడు. ఈ సార్ ఉల్ఫా అయితేనే ఆల్ ఇండియా అల్ఫా. సర్లే తప్పక. లోపలికి వెళ్తే మీకే డేంజర్. ఏ గోలీసోడా తేలుద్ది. అంటే చెప్తారు వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్. ఏంటి పేలేది? ఆ! అరే పేలింది సార్. ఆ? అక్కయ్య తెచ్చుకున్న రౌడీగాడు ఇడేననుకుంటాను రా. అవు సార్. నువ్వు ఈ సార్ లోపలికి వెళ్ళాలంటే లెగ్స్ అడ్డం పెట్టావేంటి? అట్ట చెప్పరాదు. అంతగా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు అడ్డు తీసి ఓ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళు. ఏంటి నీ కాళ్ళు నేను పట్టుకోవాలా? అసలు ఎవరయ్యా నువ్వు? ఓహో, నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నావే? ఊరు పేరు చెప్పి కాళ్ళ కింద నుంచి వంగుని లోపలికి వెళ్ళు. ఓహో, రెచ్చిపోతున్నావే బాబు. నాకు పై వర్గాల్లో చాలా పలుకుబడింది. నేను పై నుంచి వచ్చా. ఆహా, నాకు కింద వర్గాల్లో చాలా పలుకుబడింది. కింద నుంచి వచ్చా. అసలు నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు లుచ్చావి, తుచ్చావి, బచ్చావి. అరే మీకే తెరక, మీరు కరెక్ట్ గా చెప్పిండ్రు. అంతేకాదు ఇంకా చాలా తెలుసు. వెనకటికి ఇలాగే చెల్లెలు నేర్పించుకుతున్న ఎదవొకడున్నాడు. ఆడి పేరేందబ్బా? ఆ, కంసుడు. ఈడు అట్టోడే కదూ? అవును, నేను కంసుణ్ణే. అయితే ఏంటంట? అంతేనంట. అయితే నేను కిట్ట పరమాత్ముడినిలే. ఆహా! ఒక్కసారి మోహం చూపించినాయనా? యథమోహన్ ఇది గాని నా మొహానికే కళకళ కళకళలాడిపోతుంటే. బాలు, ఎవరితో గొడవ పడుతున్నావు? అక్కాయ్, నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. విన్నావుగా? దయచేరా వంకాయ్, లేకపోతే తినిపిస్తా పచ్చి మిరపకాయ. ఏయ్! ఆగాగు. అమ్మ ఒంటరిదనుకున్నావేమో, పెద్ద కొడుకుని నేనున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుండె తీసి గుప్పెట్లో పెడతా. పోరా. అక్కాయ్, ఈ రౌడీ గడితో మెడబెట్టి బయటికి గంటిస్తావు కదూ? ఆడు రౌడీ అయితే నేను కేడీనే. ఇప్పటిదాకా చిన్న చిన్న డోసులే తిన్నావు, ఇక నుంచి తినిపిస్తా వెటర్నరీ డోసు. హలో, నీకు దమ్ములుంటే ఊరి బయట పాడుబడ్డ బంగ్లా దగ్గరికి రా. దమ్ములా? అవే కదా మన దగ్గర ఉన్న సొమ్ములు. హ. జాము రాత్రి కాసుకో మరి దిందింత దిగి దిగిత దిందింత దిగి దిగిత చేరుకోవడి చెయ్యి గారడి దిగి దిగిత దిగి దిగిత. రవికకు పెడితే కిత కితలు బుగ్గల కెందుకు నిగనిగలు గుండెకు పొడితే గుబగుబలు తనువులకెందుకు తహతహలు. జర బోలో 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 హై దిందింత దిగి దిగిత దిందింత దిగి దిగిత దిందింత దిగి దిగిత దిందింత దిగి దిగిత. కావయ్యకి కబురెడదా కౌవింతల కథ చెబుదా
కామయ్యకి కబురెడదాం కౌవింతల కథ చెబుదాం ఏకాంతం కనిపెడదాం ఏకం కాజత కడదాం మోజుల్ని త్వరపెడదాం మోమాటం విడగొడదాం ఇళ్లకు బదులెడదాం ఆరాటం పనిపడదాం పైసా పైసా తెల్చేద్దాం హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ ఆనందంలో మునకేద్దాం హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ సరే కానీ 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 హై దిన్ దిన్ టక్ దిగి దిగి టక్ 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 సంపెంగల సవ్వడిలో సై ఎన్నదిలే వయసు సంపెంగల సవ్వడిలో సై ఎన్నదిలే వయసు శ్రీగంధపు ఆవిరినై శోధిస్తాని సొగసు వేల అనురాగం నా ఒళ్ళో ఒదిగేనా లేవలపు వీణల్లో రాగాలు తరిగేనా ఈ గిలిగింతల రాత్రిలో హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ మైమర పింపుల జాతరలే హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ అది ఏమో 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 జాము రాత్రి కాసుకో మరి దిన్ దిన్ టక్ దిగి దిగి టక్ దిన్ దిన్ టక్ దిగి దిగి టక్ చేరుకోవడి చెయ్యి గారడి దిన్ దిన్ టక్ దిగి దిగి టక్ దిన్ దిన్ టక్ దిగి దిగి టక్ రవికకు కొడితే కితకితలు బుగ్గల కిందుకు నిగనిగలు గుండెలు పుడితే గుబగుబలు తనువులకెందుకు తహతహలు జర బోల 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 హై దిన్ దిన్ టక్ దిగి దిగి టక్ 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 అరే గుండు సార్ 5 అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా కిస్కా మిస్కా ఈ రోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తుందో ఏంటో పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా ఆ? ఏమైందిరా 5 అయింది ఆ? అరే గుండు యూనిఫామ్ లో ఉన్న నాకు గోలీ సోడా కొట్టాలనిపిస్తుంది ఏంటి ఇస్కా మిస్కా కరెక్ట్ కిస్కా మిస్కా కిస్కా మిస్కా కిస్కా మిస్కా ఆగో నేను కొడతాను సార్. కిస్కా మిస్కా దా కిస్కా మిస్కా దా కిస్కా మిస్కా కిస్కా మిస్కా కిస్కా మిస్కా అరే నేను సోడాలు కొట్టడం ఏంట్రా రక్తదారి చూడాలి కొట్టి అలవాటు ఉందేమో. పీడాలు కట్టడం కూడా ఉందా ఉండొచ్చు నీ ఫేస్ లో అంత నవ్వెందుకురా ఇప్పుడే పై ఆఫీసర్ నన్ను చూస్తే నేను ఏమైపోతాను రా సార్ గోలీ సోడా మిస్టర్ సత్యమూర్తి వాట్ ఈస్ దిస్ ఒక పోలీస్ ఆఫీసర్ సోడాలు అమ్ముకుంటున్నావా జంతుకలగా సైడ్ బిజినెస్ సైడ్ బిజినెస్ చేస్తున్నావా యు ఆర్ సస్పెండెడ్ సార్ రోడ్డు మీదనే సస్పెండ్ చేశారా సార్ ఇది కిస్కా మిస్కా ఏంట్రా నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు మీదనే సస్పెండ్ చేయిస్తావురా నీ ఫేస్ కి ఆ నవ్వెట్లా వస్తుందిరా డోంట్ టాక్ ఆ? అసలు నీకు కిస్కా మిస్కా జబ్బుందని చెప్తే ఆ. సస్పెండ్ చేయడమే కాదు టోటల్ గా ఉద్యోగం బూస్ట్ అయిపోతుంది ఆ. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అదర్వైజ్ ఎస్పీ గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తా ఏంట్రా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నీ గుండు చిత్త కొడతా ఏంటి కొట్టేది ఆ? సోడాలు కొట్టుకో ఆ? ఆగు ఏంటి నీ అప్పగారి ఇల్లు లోపలికి వెళ్ళిపోతున్నావు అబ్బగారి ఇల్లు కాదురా ఆ. అత్తగారి ఇల్లు ఎదరా, చూసుకో
ఒరేయ్! ఆగు! నా ఫ్రెండ్ ని అవమానించే అధికారం నీకు లేదు. ఈడి సంగతి నీకు తెలీదు. ఈడో పెద్ద బేవర్సుగాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే నీకన్నా బేవర్స్ గాడా? అది కాదు చెల్లెమ్మా. ఎవర్రా నీకు చెల్లెలు? ముందట నదులు వదులుతాను, కానీ ఇక్కడ కాదు, మూసీ నదిలో వదులుతాను. ఆగు! వదులుతావా వదలవా? కమాన్ కినేరా. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? కింద నుంచి వచ్చావా? నేను సైడ్ నుంచి వచ్చాలే. ఎలా ఉంది? ఒరేయ్! అరిస్తే ఆయాసం వస్తుంది కానీ అమ్మాయిని వదిలిపెట్టి నీ కొడుకు నిలమని చెప్పు. చెప్తా. రేయ్, నువ్వు అక్కడికి వెళ్ళరా. అమ్మాయిని వదిలేసాయి, లేకపోతే నువ్వు వెళ్ళదు పిక్నిక్ కాదు, నన్ను తీసుకెళ్ళాలి శ్మశానానికి. కినేరా మళ్ళీ కలుద్దాం నో, నేను వస్తాను. ఇక్కడ నేను చేస్తా. ప్లీజ్. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చావు. థ్యాంక్స్. ఇదిగో చెల్లెమ్మా, నువ్వు వాడిని వదిలేమన్నావు, వదిలేశా. కానీ వాడే నిన్ను వదిలేశాడు. ఇందులో నా తప్పేమీ లేదు. ఏంటి? బావా, మా నాన్నని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నీ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు. ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నాడు. నిన్ను వల్లో వేసుకోమని నన్ను పంపించాడు. ఆ? అది నాకు ఇష్టం లేదు బావా. నిన్ను ప్రేమలోకి పడేలేదంటే నన్ను చంపేస్తాడు. నన్ను ప్రేమిస్తున్నట్లు నటించవా బావా? పిచ్చిదానా, నటించడం చేతగా నీతో నేను నటించలేను. నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. బావా, ఏంటి చెల్లెమ్మా, అట్ట ఎడితే కట్టాలు తీరవు, ఎదురు తిరగాలి. నువ్వు అను. ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని